ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి సంఘంగా మమ్మల్ని అందరినీ సమకూర్చి మా ఆత్మీయ తండ్రి జయశైలి గారి నోట సంగమునకు కావలసిన హెచ్చరిక మాటలు తెలియజేసినందుకే వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరికొన్ని విషయాలు లేఖనాల నుంచి మేము నేర్చుకొనిచుండగా సంయోజితమైన జ్ఞానంతో నన్ను నింపండి. అలాగే తండ్రి, వింటున్న మీ పిల్లలు వాక్యమును గ్రహించి ఆ వాక్యానుసారంగా తండ్రి ఈ భూమి మీద మేమందరం మా బ్రతుకులను మార్చుకొని మీరున్న మహాలోకం పరలోకం చేరుకున్నటలో సహాయం చేయమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లారా, చేరివచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి అన్న పాఠంలోని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. మరి ఇప్పటికే ఈ డివిటెచ్ పాఠాల్లో మీరు చాలా వరకు విన్నారు. మీకు కొంత అవగాహన కూడా ఈ పాఠాలపై ఉంది. అయినా సరే మరి పరీక్షలో రాయటకు వీలుగా మరొకసారి ఆ పాఠాలను మనం విందాం. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఆత్మీయ తండ్రి గారు జయశైలి గారు ప్రవేశపెట్టిన పాఠాలలో మరి డివిటెచ్ ఫస్ట్ ఇయర్లో ఇది మొట్టమొదటి పాఠంగా మనకు కనిపిస్తుంది. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. ఎందుకు ఈ పాఠాన్ని మరి చెప్పడం జరిగిందంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో చాలామందికి బైబిల్ గురించిన అవగాహన లేదు. బైబిల్పై సరైన అవగాహన క్రైస్తవులకు లేదు. లేకపోవటం వల్ల చాలామంది మరి బైబిల్ని చదవటంలో విఫలమవుతున్నారు. ఎందుకు విఫలమవుతున్నారంటే, బైబిల్ ఎవరు రాశారో తెలియదు, బైబిల్ ఏ సందర్భంలో రాయబడిందో తెలియదు, బైబిల్లోని విషయాలు దేవుడు మరి రాయించి ఇచ్చినప్పుడు వాటిని ఎలా చదవాలో కూడా చాలామంది క్రైస్తవులకు తెలీదు. సాధారణంగా మనం చూడగలిగితే ఇప్పుడున్న ఈ 20-21వ శతాబ్దంలో ప్రపంచాన్ని మనం ఆలోచిస్తే ప్రపంచం అంతా అన్ని విషయాలలో ఎడ్యుకేట్ అవుతున్నారు. అన్ని విషయాల్లో ఒకనాడు రాతి యుగం నుంచి మన ప్రయాణం మొదలయ్యి నేడు రాకెట్ యుగానికి వచ్చింది. సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా మనుషులు ఎంతో అభివృద్ధిని సాధించారు. ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైందంటే వారికి ఎడ్యుకేషన్తోనే ఇది సాధ్యమైంది. ఎన్ని చదువులు చదివిన మనుషులు మరి బైబిల్ని కూడా చదివి అర్థం చేయించుకోవటంలో ముందున్నారా అంటే, బైబిల్ని చదివి అర్థం చేసుకోవటంలో వాళ్ళు వెనకబడ్డారు. ఎందుకంటే బైబిల్ ఎలా రాయబడిందో వాళ్ళకి తెలియకపోవటం వలన బైబిల్ చదివే విధానం కూడా తెలియదు. కనుక బైబిల్ చదివిన విధానం తెలిస్తేనే బైబిల్ మనకి అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న విషయాలు, దేవుడు రాయించిన మహాజ్ఞానపు సంగతులు అర్థమవుతాయి. కానీ చాలామంది అన్ని పుస్తకాలలాగే దీన్ని చదవటం ప్రారంభించారు. మీ అందరికీ న్యూస్ పేపర్ చదవటం అలవాటు ఉందా? కొంతమందికైనా మీలో న్యూస్ పేపర్ చదవటం అలవాటు ఉండుంటుంది. నిన్నటి న్యూస్ పేపర్ ఈరోజు చదువుతారా? ఈరోజు చదవరు. నిన్నటి న్యూస్ పేపర్ను ఈరోజు చదవటానికి ఇష్టపడరు. ఎందుకంటే పాత వార్తలు అయ్యాయి అని మరలా ఈరోజు ఉన్న న్యూస్ పేపర్ని ఈరోజు మనం చదువుతాం. అలాగే కథల పుస్తకాలు ఎన్నో ఉన్నాయి మన సమాజంలో. కథల పుస్తకాలను కూడా ఒకసారి చదివిన కథల పుస్తకాన్ని మరి రెండోసారి చదవడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఒకసారి చదివిన తర్వాత మరొక కథల పుస్తకాన్ని చదవడానికే ఇష్టపడతారు. అంటే న్యూస్ పేపర్ను చదివి న్యూస్ పేపర్ని అర్థం చేసుకుంటున్నారు, న్యూస్ని అర్థం చేసుకుంటున్నారు. అలాగే కథల పుస్తకాన్ని చదివి కథలను కూడా అర్థం చేసుకుంటున్నారు. వీటిని చదివినట్లే బైబిల్ని కూడా చదువుతున్నారు చాలామంది క్రైస్తవులు. ఒక న్యూస్ పేపర్ చదివినట్టు, ఒక బైబిల్ మరి ఒక కథల పుస్తకాన్ని చదివినట్టు బైబిల్ చదువుతున్నారు. అందుకే చూడండి, చాలామంది క్రైస్తవులు దేనికి అలవాటుపడ్డారంటే ఏదో ఒక వచనానికి అలవాటుపడ్డారు. రోజుకి ఏదో ఒక వచనం చదువుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు రోజుకి ఒక పేజీ చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
ఈ రోజుకి పేజీ చదివే వాళ్ళల్లో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే రైట్ సైడ్ వచ్చిన వాక్యాన్ని చదువుతారు. బైబిల్ ఓపెన్ చేసినప్పుడు రైట్ సైడ్ ఏ వాక్యం అయితే వస్తుందో ఆ వాక్యాలనే చదువుతారు వాళ్ళు చాలామంది. ఇక క్యాలెండర్ వచ్చిన తర్వాత అయితే రోజుకు ఒక వాక్యాన్ని చదువుకొని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా బైబిల్ని చదువుతున్నారు కానీ అసలు బైబిల్ చదివే క్రమం ఏంటో చాలామంది క్రైస్తవులకు తెలియపోవటం వల్ల బైబిల్లో రాయబడిన మహాజ్ఞానపు సంగతులు అర్థం కాలేదు. ఎవరెవరికి అర్థం కాలేదంటే సామాన్యుల నుంచి శాస్త్రవేత్తలకు కూడా బైబిల్లో ఉన్న విషయాలు చాలా వరకు అర్థం కాలేదు. ఇది అర్థం కాకే మరి అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే మరి ఒక చట్టాన్ని వాళ్ళు చేశారు. అమెరికా వాళ్ళు ఒక చట్టాన్ని చేసి ఎప్పుడు 1981 సంవత్సరంలో అమెరికాలో ఒక చట్టం చేసి బైబిల్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించారు. ఆ చట్టం పేరు ఏంటంటే లూసియానా చట్టం. రాసుకోండి, లూసియానా చట్టం. ఇది ఎవరు చేశారంటే అమెరికా వాళ్ళు చేసి బైబిల్ని చిన్నపిల్లలు చదువుకునే పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేశారు. కారణం ఏంటంటే వాళ్ళకి అది బైబిల్ అనేది అర్థం కాకపోవటం వల్లనే. ఇక ఈరోజు మరి అనేక మంది మత ఛందస్సులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బైబిల్ చదవటం, దానిలో ఉన్న వాక్యాలను వాళ్ళు వక్రీకరించటం, ఇవన్నీ నేడున్న సమాజంలో మనం చూస్తున్నాం. ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళితేనండి, 10 సంవత్సరాలు వెనక్కి వెళితే ఇస్లాం మతంలో ఉన్న ఎంతోమంది బైబిల్ని ప్రశ్నించడం ప్రారంభించారు. వారిలో ఒక అహ్మద్ యాదాద్ గారు కానీ, జకీర్ నాయక్ కానీ, షఫీ కానీ, ఇమ్రాన్ అనే అతను కానీ, ఇలా చాలామంది ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారు లేవనెత్తిన అనేక ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, బైబిల్ అని మీరు అంటున్నారు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటున్నారు, దేవుని గ్రంథం అని అంటున్నారు, అసలు బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా చూపించండి అని అడుగుతున్నారు. అర్థమవుతుంది. ఆ రోజు క్రైస్తవ బోధకులుగా ఉన్నవారిని, పేరు పొందిన బోధకులను వాళ్ళు అడిగిన ప్రశ్నలో ఒక ప్రశ్న, బైబిల్ అనే పదం బైబిల్లో ఉంటే చూపించండి అని వాళ్ళు మరి అడిగారండి. అడిగినప్పుడు చాలామంది సేవకులు చెప్పలేక, దాని బైబిల్ అన్న పదం బైబిల్లో ఉంది అని నిరూపించలేక చాలామంది సతమతమయ్యారు. కొంతమంది అయితే మరి మేము కూడా ఇస్లాం వాళ్ళమని ఒప్పుకున్న పాస్టర్లు కూడా ఆ డిబేట్స్లో ఒప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్లాం వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మేము కూడా ఇస్లాం వాళ్ళమే అని ఒప్పుకొని స్టేజ్ దిగిన గొప్ప గొప్ప సేవకులే ఉన్నారు. కారణం ఈ పదం యొక్క అర్థం తెలియకపోవటం వల్లే. మరి ఈరోజు ఇంట్రడక్షన్గా మనం ఈ విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ బైబిల్ అనే పదానికి అసలు అర్థం ఏంటి, నిజంగా బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా? మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని గ్రంథాలను మీరు చదివారు. చదివినప్పుడు మీకు ఎక్కడైనా కనిపించిందా బైబిల్ అన్న పదం బైబిల్లో? ఎప్పుడైనా విన్నారా? బైబిల్ అన్న పదం బైబిల్లో ఉందని ఎప్పుడైనా విన్నారా? బైబిల్ అని రాయబడిన పదం బైబిల్లో ఉందా? లేదు. ముందుగా మనకు తెలియవలసింది ఏంటంటే బైబిల్ అనే పదం ఇంగ్లీష్ పదం. BIBLE అనే పదం ఇంగ్లీష్ పదం. దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారో మనకు అర్థం కావాలి. ఇంగ్లీష్ పదాన్ని పరిశుద్ధ గ్రంథానికి, దేవుడు రాయించిన గ్రంథానికి బైబిల్గా ఎందుకు నామకరణం చేశారో మనకు తెలియాలి. ఈ పదం గురించి మనం ఆలోచిస్తే బైబిల్ అనేది బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. బిబ్లాస్ అదవుతుందా? బైబిల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీక్ పదం. అది గ్రీక్ పదం. చాలామంది కన్ఫ్యూజన్లో అది హెబ్రూ పదం అని రాసేస్తారు ఎగ్జామ్లో. అలా రాయకూడదు, ఓకేనా? మీరు క్లారిటీగా రాసుకోండి. బైబిల్ అనేది BIBLE అనే పదం ఇంగ్లీష్ పదం అయితే, ఈ పదం రావడానికి కారణం ఏంటంటే బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుంచి ఇది వచ్చింది. అసలు బిబ్లాస్ అంటే ఏంటంటే గ్రంథముల సమూహముని బిబ్లాస్ అని అంటారు. బిబ్లాస్ అంటే అర్థం ఏంటంటే గ్రంథముల సమూహం, అంతేనా? గ్రంథముల సమూహం అని అంటే బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే మరి 66 గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. ఆదికాండం ఒక గ్రంథం, నిర్గమాకాండం ఒక గ్రంథం, లేవీకాండం గ్రంథం, ద్వితీయోపదేశకాండం గ్రంథం, ఇలా 66 గ్రంథాలు కలిపి ఒక గ్రంథంగా ఉంది కాబట్టి దీనిని బిబ్లాస్ అని అన్నారు, బైబిల్ అని అన్నారు. అర్థమవుతుందా?
నేను బీటెక్ చదివే రోజుల్లో మా లైబ్రరీకి వెళ్ళాను. కాలేజీలో లైబ్రరీలు ఉంటాయి కదా, లైబ్రరీకి వెళ్ళాను. నేను అక్కడ ఒక బుక్ చూశానండి, అది నన్ను బాగా ఆకర్షించింది. ఆ బుక్ మీద ఏముంది అని అంటే జేఎన్టీయు బైబిల్ అని ఉంది. మా యూనివర్సిటీ జేఎన్టీయు యూనివర్సిటీ అయితే ఆ జేఎన్టీయు బైబిల్ అన్న బుక్ మా లైబ్రరీలో ఉంది. నేను వెళ్ళిన సమయానికి జేఎన్టీయు బైబిల్ నాకు అర్థం తెలుసు కదండి. ఇంతకు ఏంటి జేఎన్టీయు బైబిల్ అంటే, ఈరోజు 10th క్లాస్ పిల్లల దగ్గర ఆల్ ఇన్ వన్ అని ఉందా, తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ కలిపి ఒక బుక్గా ఆల్ ఇన్ వన్ ఇస్తారు. ఆ ఆల్ ఇన్ వన్నే బైబిల్. ఎందుకు బైబిల్ అన్నామంటే అది కూడా గ్రంథాల సమూహం. అర్థమవుతుందా? ఈరోజు బైబిల్ అంటే గ్రంథముల సమూహం అని మనకు అర్థం అవ్వాలి. గ్రంథము లేదా గ్రంథముల సమూహం, దీనిని బైబిల్ అని అంటారు. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈరోజు క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. ఓకే, ఇంకా దీని గురించి మనం ఆలోచిస్తే, మరి మీ అందరికీ తెలిసిన విషయమే బైబిల్ అట్ట. ఏమండి, అట్ట మీద ఏముంది చూడండి, ఏమనుందంటే పరిశుద్ధ గ్రంథము. దీనిని ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథం అంటారు. ఇది దేవుడు రాయించింది అయితే దీన్ని పరిశుద్ధ గ్రంథము అంటారు. ఇంకా దీనిని ఏమని పిలుస్తారో కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో రాయించాడు. అవి కూడా మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? ఏమండి, బైబిల్కి ఉన్న మరొక పేరు ఏంటంటే ఇక్కడ ధర్మశాస్త్రం. ఈ వచనాన్ని బట్టి ఇంకా చాలా సందర్భాల్లో ఇది రాయబడుతుంది, కానీ మనం సిలబస్ ప్రకారంగా ఈ వచనాన్ని చూసుకున్నాం. ఏమండి, ఏమనుందండి? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడి ఉండలేదా? ఏమండి, ఈ మాట మరి యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాట బైబిల్లో ఎక్కడుందంటే మరి 82వ కీర్తనలో ఉంటుంది ఈ మాట. 82వ కీర్తన 1వ అధ్యాయం చదవం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇప్పుడు 6వ వచనం చదువు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి అన్నాను. ఈ మాటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇప్పుడు యోహాను సువార్త 10:34 చదివిన మాట ఏ మాట అంటే కీర్తనల గ్రంథంలో ఉన్న మాట ఇది. 82వ కీర్తనలో ఉన్న మాటను యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. యేసుక్రీస్తు వారు చెబుతూ ఏమంటున్నాడంటే మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అన్నాడు. అంటే ధర్మశాస్త్రం అంటే దేనిని అంటారంటే చాలామంది ఒక ఆలోచన కలిగి ఉన్నారండి. ఏ ఆలోచన కలిగి ఉన్నారంటే ధర్మశాస్త్రం అంటే కేవలం ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పుస్తకాలు ఉన్నాయా? ఈ 5 పుస్తకాలనే చాలామంది ధర్మశాస్త్రం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారు? కీర్తనలో ఉన్న ఒక వాక్యాన్ని చూపించి మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని అడుగుతున్నాడు. అంటే ఆదికాండం నుంచి మలాకీ వరకు ధర్మశాస్త్ర గ్రంథమే. అర్థమైందా? అంటే బైబిల్కి ఉన్న ఒక పేరులో దీన్ని మనం ధర్మశాస్త్రంగా చెప్పుకోవచ్చు. మరొక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఇక్కడ ఏమంటున్నాడంటే దైవోక్తులు అంటే పాత నిబంధనలో ఒక మాట ఉంటుందండి, దేవోక్తులు యూదుల పరము చేయబడెను అని ఉంటుంది. అంటే దేవోక్తులు అంటే దేవుని మాట, అంతే కదండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నది దేవుని మాట అయితే,
దీనినే ఏమన్నారంటే బైబిల్లో రాయబడిన ఈ మాటలను ఈ వాక్యాలను ఏమన్నారంటే దైవోక్తులు దేవోక్తులు అన్నారు. అంటే బైబిల్కి ఉన్న మరొక పేరేంటి? దేవోక్తులు. మొదటిగా మనం ధర్మశాస్త్రం అని చెప్పుకున్నాం, తర్వాత ఈ వచనాన్ని బట్టి దేవోక్తులు. ఇక మూడోదిగా మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూడండి. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఏమంటే లేఖనములయందు అంటున్నాడు. ఏంటి లేఖనములు? మనం పరిశోధించే లేఖనములు ఏంటంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న దేవుని వాక్యమే లేఖనములు. అంటే ఎన్ని రకాలుగా మనం బైబిల్ని పిలవచ్చానంటే ధర్మశాస్త్రం అన్నా, అలాగే దేవోక్తులు అన్నా, ఇక్కడ లేఖనములు అన్నా బైబిల్లో ఉన్న వాక్యములే, దేవుని మాటలు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే క్రొత్త నిబంధన అంటే నిబంధన గ్రంథము బైబిల్. ఎన్ని నిబంధనలు ఉన్నాయి బైబిల్లో? ఎన్ని? 2 నిబంధనలు. ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. అంటే బైబిల్ కన్నా మరొక పేరు ఏంటంటే నిబంధన గ్రంథము. రాసుకోండి, వరుసగా రాసుకోండి, నిబంధన గ్రంథము. ఇక చివరిగా పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏమండి, లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని అంటే బైబిల్లో మనం ఆలోచిస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా ప్రవచనాలు ఉన్నాయండి. అనేక మంది ప్రవక్తలు వారి వారి కాలాలలో దేవుడు చెప్పమన్న ప్రవచనాలు ప్రకటించారు వాళ్ళు. అంటే ఈ రకంగా మనం ఆలోచిస్తే బైబిల్కి ఉన్న మరొక పేరు ఏంటంటే ప్రవచన గ్రంథము. ప్రవచన గ్రంథం. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? 1 పరిశుద్ధ గ్రంథం, 2 ధర్మశాస్త్రం, 3 దేవోక్తులు, 4 లేఖనములు, 5 నిబంధన గ్రంథము, 6 ప్రవచన గ్రంథము. పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. ఇక ఈ ఆదికాండం నుంచి మరి ప్రకటన గ్రంథం మనం ఆలోచిస్తే ఇది రాయబడిన విధానం కూడా చాలా ఆశ్చర్యమే. ఎందుకంటే మరి పాత నిబంధనలో మొదటి పుస్తకమైన ఆదికాండాన్ని రాసింది ఎవరంటే మోషే గారు. క్రొత్త నిబంధనలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరంటే యోహాను గారు. అంటే ఈ 66 పుస్తకాలను ఒక్కళ్ళే రాయలేదు. ఈ 66 పుస్తకాలను సుమారు 40 నుంచి 42 మంది ప్రవక్తలు రాశారు. ఈ 40 నుంచి 42 మంది ప్రవక్తలు రాసిన వాళ్ళు కూడా వివిధ కాలాలకు చెందినవారు. మోషే గారిదో కాలం, యెషయా గారిదో కాలం, యిర్మీయా గారిదో కాలం, అపోస్తలుదో కాలం, అంతే కదా. ఇలా 1600 సంవత్సరాల వ్యవధిలో ఇది రాయబడింది. ఇక రాసిన వారు కూడా అందరూ ఒకే వృత్తికి చెందినవారు కాదు. ఈ రాసిన వారిలో ప్రవక్తలు ఉన్నారు, రాసిన వారిలో రాజులు ఉన్నారు, మరి శాస్త్రులు, పశువుల కాపరులు. మరి అపోస్తలులు ఎవరంటే చాలామంది అపోస్తలుల్లో జాలర్లు ఉన్నారు, జాలరులు. అలాగే లోకా గారు వైద్యుడు ఉన్నారు. ఇంకా మత్తయ్య గారు సుంకర్లో ఉన్నారు. అంటే వివిధ రకాల వృత్తులకు చెందినవారు ఉన్నారు. చాలామంది బైబిల్ని కేవలం ప్రవక్తలే రాశారండి అనుకుంటారు. అర్థమవుతుందా? కేవలం ప్రవక్తలే రాసిన గ్రంథమేమో బైబిల్ అని చాలామంది అనుకుంటారు. కాదు. బైబిల్ని ప్రవక్తలు రాశారు, రాజులు రాశారు,
ఇంకా మరి పశువుల కాపర్లు, జాలర్లు, అపోస్తలులు, ఇలా వివిధ వర్గాలకు చెందిన వారు బైబిల్ని రాశారు. ఇక్కడ మనకున్న ప్రత్యేకత ఏంటంటే బైబిల్ విషయంలో ఆయా కాలాలలో ఉన్నవారు రాసిన బైబిల్లో సారం అంతా ఒకటే. మోషే గారు రాసిన దానికి, ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు రాసిన దానికి ఎక్కడా తేడా ఉండదు, వ్యతిరేకంగా ఏది ఉండదు. వివిధ కాలాలలో రాసిన అందరూ ఒకేలా రాయటం బైబిల్కున్న ప్రత్యేకత. ఇక ఇది ఎలా ఉండేది అని అంటే, మరి ప్రారంభంలో మీకు తెలుసు, నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 15వ వచనం చూడండి. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. కంటిన్యూషను. ఆ పలకలు ఇరుప్రక్కలను రాయబడి ఉన్నవి. అవి చదవమ్మా, గట్టి చదువు. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేవ్రాత. అండి బైబిల్ ప్రారంభం మనం ఆలోచిస్తే దేవుడు ఎలా ఇచ్చాడు అని అంటే రాతి పలకల మీద రాసి ఇచ్చాడు, అంతే కదండి. 10 ఆజ్ఞలు అంటూ ఉంటారు కదా. ఈ ఆజ్ఞలు ఎక్కడ రాయబడ్డాయి అంటే దేవుడు రాసి మోషేకి ఇచ్చాడు. అది రాతి పలకల మీద రాయబడి ఉన్నది. అంటే ఈరోజు మనకున్నట్టుగా ఆ రోజు పేపర్ లేదంటే లేదు, ఓకేనా. బైబిల్ అనేది రాతి పలక మీద రాయబడింది. ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే మరి కాలానుగుణంగా అనేక మార్పులు వచ్చినట్లు బైబిల్ కూడా ఎక్కడ రాయబడిందంటే చెట్ల బెరడు చర్మపు కాగితాల మీద రాయబడింది. అండ్ మీకు చాలామందికి తెలుసో లేదో కానీ మన దేశంలో కూడా చాలామంది ఏం చేశారంటే మరి తాటి ఆకుల మీద రాసేవాళ్ళంట. ఏమంటే తర్వాత కాలంలో బైబిల్ ఎక్కడ రాయబడిందంటే చెట్ల బెరడు లేదా చర్మపు కాగితాల మీద రాయబడింది. దీని వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉన్న భాగాన్ని చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునద్ద విడిచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అంటే చర్మపు కాగితాలు తీసుకొని రమ్మంటున్నాడు. ముఖ్యంగా ఎందుకు చర్మపు కాగితాలు తీసుకొని రమ్మంటున్నాడంటే ఆ కాలంలో దేవుని వాక్యం చర్మపు కాగితాల మీద వాళ్ళు రాసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? చర్మపు కాగితాలు మీకు తెలుసు అసలు? చర్మపు కాగితాలు అంటే ఏంటి చెప్పండి. చర్మపు కాగితాలు అంటే ఏదైనా ఒక జంతువు చనిపోయినప్పుడు దాని తోలు తెల్లగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు మనోళ్ళు మరి డబ్బుకులు తయారు చేస్తారు. డబ్బుకులు, ఆ డబ్బుకుల మీద ఉన్న లేయర్ చూసారా? చర్మపు కాగితం, అది తెల్లగా ఉంటుంది. ఇప్పుడు దాని మీద సిరాతో రాసేవాళ్ళు. అంటే చెట్లు బెరడల మీద కానీ చర్మపు కాగితాల మీద కానీ వాళ్ళు రాసేవాళ్ళు. అంటే బైబిలు ప్రారంభం మనం ఆలోచిస్తే మరి రాతి పలకల నుంచి కాలానుగుణంగా చర్మపు కాగితాల మీద చెట్లు బెరడల మీద వాళ్ళు రాసుకుంటూ వచ్చేవాళ్ళు. ఈరోజు మన చేతిలో ఉన్నట్టుగా ఆ రోజున్న ప్రజల చేతిలో అది లేదు. ఇక మనం ఆలోచిస్తే ఈ చర్మపు కాగితాలు కూడా అన్నీ ఒకే చోట ఉండవు. అప్పుడు ఎలా ఉండేది అంటే బైబిల్ని ఈరోజు మనకి ఏదన్నా పుస్తకాలు కావాలంటే వెళ్ళి జిరాక్స్ తీసుకుంటాం. కానీ ఆ రోజు జిరాక్స్ తీసుకునే అవకాశం కూడా లేదు కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దాన్నే ఇంకొకటి రాసుకునేవాళ్ళు. ఇప్పుడు నాకే బైబిల్ కావాలనుకోండి,
ఈ కాలంలో మనం షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం, కానీ ఆ కాలంలో అలా కాదు. ఎవరి దగ్గరైతే బైబిల్ గ్రంథం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్మపు కాగితాలు తీసుకువెళ్ళి రాసుకునే కాపీ చేసుకునేవాళ్ళు, అంటే దాన్ని చూసి ఇది రాసుకునేవాళ్ళు. ఈ లెక్కన మీరు ఆలోచిస్తే బైబిల్ అనేది ఎంతమంది దగ్గర ఉంటుంది? ఈరోజు అంటే క్రైస్తవులుగా మనందరి చేతిలోకి వచ్చింది, కానీ ఆ రోజు ఎవరైతే కాపీ రాసుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే అది ఉండేది. ఇక రాసుకోవడం కూడా అన్నీ రాసుకోవడానికి వీలుండేది కాదు, అంతే కదండి. ఇప్పుడు ఆదికాండం అంటే అది చాలా పెద్ద పుస్తకం. అదే చర్మపు కాగితాల్లో ఉంటే ఎంత ఉంటుందో తెలుసా? ఒక లారీ కాగితాలు ఉంటే కానీ ఆదికాండం పూర్తవదు. అలాగే నిర్గమకాండమైన మిగిలిన పుస్తకాలన్నీ అలాగేనండి. చర్మపు కాగితాల్లో ఉంటే నిజంగా ఇల్లే సరిపోదు, అన్ని కాగితాలు ఉండేవి బైబిల్ గ్రంథం. కనుక ఎవరి దగ్గరైనా సరే దేవుని మాటలు ఉన్నాయంటే ఏదో ఒక అధ్యాయమో కొన్ని వచనాలు అలాగే ఉండేవి. అందుకే మీరు చూడండి, మరి యెరూషలేము నుంచి ఆరాధించడానికి నపుంసకుడు వస్తాడు. ఆ నపుంసకుడి చేతిలో ఒక గ్రంథం ఉంటుంది. ఏ గ్రంథం అంటే యెషయా గ్రంథం. అదే నపుంసకుడు అంటే చిన్నవాడు కాదు, అతను ఫైనాన్షియల్ మినిస్టర్. అతను అంటే ఆర్థిక శాఖ మంత్రిగా మనం అనుకోవచ్చు. అతని దగ్గర ఉన్న గ్రంథం ఏంటంటే యెషయా గ్రంథం. మరి ఇర్మియా గ్రంథం అతని దగ్గర లేదంటే లేదు. మిగిలిన గ్రంథాలు లేవంటే లేవు అతని దగ్గర. ఒకటే ఉంది యెషయా గ్రంథం. ఆ యెషయా గ్రంథం చదువుకుంటూ అతను వెళ్తున్నాడు. ఇలా మనం ఆలోచిస్తే చెట్ల బెరడల మీద కానీ చర్మపు కాగితాల మీద కానీ వాళ్ళు రాసుకునేవాళ్ళు. ఈరోజు మనం ప్రసంగం చేయాలంటే లేదా బైబిల్ అంతా చక్కగా మనం తీసుకొస్తున్నాం, కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు మీరు ఆలోచించండి. ఏదో ఒక లేఖన భాగాన్ని తీసుకొచ్చి వాళ్ళు ప్రజల మధ్య చదివి వినిపించేవాళ్ళు. గ్రంథపు చుట్టలుగా చుట్టుకొని మరి ఉండేది లేఖనాలు ఆ రోజు. మీరు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలోనే ఎలాంటి పరిస్థితుల్లో బైబిల్ ఉందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఎక్కడ రాయబడిందంట యేసుక్రీస్తు గురించిన మాటలు? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము అన్నాడు. గ్రంథపు చుట్ట అంటే ఆ కాలంలో యేసుక్రీస్తు వారి కాలంలో బైబిల్ ఎలా ఉంది అని అంటే గ్రంథాలు చుట్టలుగా ఉండేదండి. ఎందుకంటే చర్మపు కాగితాలు కదా. చర్మపు కాగితాలు ఏం చేశారంటే వాళ్ళు రాయటం, దాన్ని చుట్టలుగా చుట్టుకోవటం, మరలా వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు ఆ చుట్టను విప్పటం, చదువుకోవటం, మరలా చదివిన తర్వాత దాన్ని చుట్టలుగా చుట్టి భద్రపరచటం, అలా ఉండేది. యేసుక్రీస్తు వారు కూడా ఆ గ్రంథపు చుట్టనే విప్పి చదివి మరలా దాని అర్థం చెప్పి మళ్ళీ ఆ గ్రంథపు చుట్టను చుట్టి వాళ్ళకి ఇస్తాడు. మరొక వచనం చూడండి, లోకాసు వార్త 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. లోకాసు వార్త 4వ అధ్యాయం 20వ వచనం. ఆయన గ్రంథము చుట్టి ఏమండి ఆ పైన వాక్యం చదివాడు. అర్థమవుతుందా? పైన యేసుక్రీస్తు వారు ఆ వాక్యం చదివాడు. చదివిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళా చదవటం కంప్లీట్ అయిన తర్వాత ఆ చుట్టను చుట్టి పరిచారకుల చేతికి ఇచ్చాడు. అర్థమవుతుందా? అంటే ఏదైనా సమాజ మందిరంలో వాళ్ళు కూడుకున్నప్పుడు, ఏమంటే యూదులు కానీ ఇశ్రాయేలు కానీ కూడుకున్నప్పుడు వాళ్ళ మధ్య బైబిల్ ఎలా ఉండేదంటే ఏదో ఒక చాప్టరు, ఏదో కొన్ని వచనాలు చుట్టలుగా చుట్టుకొని వాళ్ళు సమాజ మందిరానికి తీసుకువచ్చి దాన్ని చదివి దాన్ని అర్థంగా వివరించేవాళ్ళు. అంటే ఎంత కష్టం అయిద్దో చూడండి. ఆ కాలంలో బైబిల్ పూర్తిగా చదివే పరిస్థితి ఆ రోజు లేదు. ఎందుకంటే అన్ని గ్రంథాలు వాళ్ళ మధ్య లేవు కనుక. ఉంటే ఏదో ఒక గ్రంథం ఉండేది, ఏదో కొన్ని గ్రంథాలు ఉండేవి, ప్రవక్తలు రాసిన కొన్ని పుస్తకాలే వారి మధ్య ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో మరి జాన్ గూటన్బర్గ్ గారు, మీ అందరికీ చదువుకున్న వాళ్ళకి తెలుసు కదా, మరి క్రీస్తు శకం
1455లో ఈ జాన్ గూటన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే అచ్చు యంత్రాన్ని కనుక్కొని ముద్రించేసాడండి బైబిల్ని. అందుకే చరిత్రలో బైబిల్ నిలిచిపోవడానికి జాన్ గూటన్బర్గ్ కూడా కారణం. ఆయన ఏం చేశాడంటే అచ్చు యంత్రాన్ని కనుక్కున్నాడు. అచ్చు యంత్రాన్ని కనుక్కొని ముద్రించిన మొట్టమొదటి పుస్తకం ఏంటంటే బైబిల్. బైబిల్ని ముద్రించడానికే ఈయన అచ్చు యంత్రం కనుగొన్నాడు. అర్థమవుతుందా? ఏదన్నా ఒక పని చేయాలంటేనే కదా కనుక్కోవాల్సింది. అతని మైండ్లో ఒక ఆలోచన ఉంది ఏంటంటే అస్తవ్యస్తంగా ఉన్న అక్కడక్కడ ఉన్న గ్రంథాలన్నింటినీ కలిపి ఒక గ్రంథంగా ముద్రించాలి అన్న ఆలోచనతో జాన్ గూటన్బర్గ్ ఏం చేశాడంటే అచ్చు యంత్రం కనుగొన్నాడు. అచ్చు యంత్రం కనుగొని బైబిల్ని ముద్రించేశాడు. ఇది హిస్టరీ అన్నమాట. ఇంకా ఏ గ్రంథం లేదు అప్పటి వరకు. అచ్చు యంత్రం కనుగొని ముద్రించిన మొట్టమొదటి గ్రంథమే బైబిల్. ఇది హిస్టరీ, చరిత్ర. ఇప్పుడు జాన్ గూటన్బర్గ్ కూడా ఎంత కష్టపడ్డాడో మీరు చూడండి. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం ఈ పుస్తకాలన్నీ సమకూర్చుకోవాలి అంటే వాటన్నిటిని గ్యాదర్ చేసి ముద్రించడానికి ఎంత కష్టపడి ఉంటాడు జాన్ గూటన్బర్గ్. గ్రంథాలన్నీ ఆలోచిస్తే 66 పుస్తకాలు చాలా కష్టం అండి. అంటే కొన్ని సంవత్సరాల శ్రమ అయి ఉంటుంది దీన్ని ముద్రించటం. అంతేగా, కొన్ని సంవత్సరాల శ్రమ. ఇది ఇంట్రడక్షన్గా మనం చెప్పుకోవచ్చు. దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం.